లేఖన భాగములో మీరు చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుందాము. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. మనకు అనగా మన ఇష్టమైన ఒక త్రోవను మనం ఏర్పరచుకున్నాం. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకరుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసు ప్రభువానికి స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వమున వసించిన మీరు ఆనాడు హేబేలు గొర్రె పిల్లను అర్పణ ఇవ్వగా ఆ తేజస్సును, ఆ మహిమను, ఆంతర్య భావములను, ఆ శక్తి ప్రభావములను విడిచి నీవు తగ్గించుకుని అర్పణ నిమిత్తము ఏర్పాటు చేయబడిన తండ్రి స్తోత్రములు. ఆ తదుపరి మా నిమిత్తము నీవు దినదినము తగ్గించుకున్నారు, క్షణము తగ్గించుకున్నారు. ఆ తగ్గింపుయే మీరు మాకు హెచ్చింపుగా దయచేసి ఈ గుణాతిశయ పరిశుద్ధ వాక్యము ద్వారా మరలిన త్రోవను మరలా మీరే బాగు చేసి దీవించి మహిమ పొందమని వాక్యముతో మమ్ములను, నీతితో మా యొక్క మార్గములను పరిమార్చి వేసి నీ పరిశుద్ధ సంఘముగా తయారు చేసి ఉన్న యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తన నామం ఎరిగి తన నీతి క్రియలందు నిత్య ఆసక్తితో దైవ సంఘముగా సమకూడిన వారులారా, క్రీస్తు ప్రభువుని కృపా సమాధానము సదా మీకు తోడయ్యుండును గాక, ఆమేన్. ప్రభు యొక్క వాక్యములో ఆత్మ స్వరూపియగు తండ్రి పరిశుద్ధంగా కొన్ని మాటలను ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు. ఏమిటి అంటే పోలిక. ఏమిటండి? పోలిక. ఈ రోజు మన బిడ్డలు కావచ్చు, మనం కావచ్చు, కొన్ని ఆలోచనలతో మనం ఉంటాం. ఇక్కడ మన పిల్లలు తయారు చేసేటప్పుడు, చదివించేటప్పుడు ఎవరైనా ఒక స్టేట్ ర్యాంకర్ వచ్చాడు అనుకోండి, రాయ్ నువ్వు ఈ స్టేట్ ర్యాంకర్ లాగే నువ్వు కూడా ఏం చేయాలా? ర్యాంక్ సాధించాలి. కలెక్టర్ చదివించాలనుకో, ఆ ఉన్నత స్థాయిలో కలెక్టర్ విద్యాభ్యాసం చేసిన రోల్ మోడల్ గా చూపిస్తాం. క్రికెటర్స్ అందరూ సచిన్నో, ధోనినో, మిలియనీర్ గా ఉండాలనుకునేవారు ఒక బిల్ గేట్స్ నో, లేకపోతే జూక్బర్గ్ లో ఇటువంటి గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్న జనులను ఏం చేస్తారు? వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. పోలిక లేకపోతే మన ఏలిక నిలబడదన్నారు. ఇక ఆ మాట అర్థమవుతుందండి. పోలిక లేని వారు ఏమవరట? ఏలిక చేయబడరు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఈ దినము మనము ఒక పోలిక కలిగి ఉన్నాం. ఆ పోలిక ఏంటి చెప్పండి? దేవుని పోలిక. అయినా కూడా రాశారు, యేసు నామధారులందరూ ధనులు, వారు భాసురామైనటి స్థితిలో బ్రతుక యేసు క్రీస్తు ప్రభు వారి పోలిక చొప్పున దేవుని పోలిక చొప్పున ఉన్నను అతనికి ఏమి కలగలేదా? రక్షణ కలగలేదు. ఈ దినము మనము క్రీస్తు రక్తములో పాలిభాగస్థులమై ఆయన పోలిక చొప్పున ఆయన వల్ల సాగుతున్నాము. కాబట్టి మనము ప్రభు పోలిక కలిగి ఉన్నాం. రెండవదిగా చూస్తే క్రీస్తు ప్రభు వారు మాత్రం గొర్రె పిల్లను పోలికగా చేర్చుకున్నారట. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే భక్తులు ఏమని రాశారు? యెషయా గారు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది మనము ఎవరి వలె త్రోవ తప్పామంట? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యేసు ప్రభువారు సెలవిచ్చారు, నా గొర్రెలను నా యొద్ద నుండి అపహరించుకుపోవారు లేరు, రారు అన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అపహరించేవారు లేరు, గాని అపహరించబడటానికి చోటిచ్చేవారు మాత్రం ఎక్కడున్నారు? మందలోనే ఉన్నారు అంటున్నారు లోకంలో.
దేవుని వాక్యాన్ని బట్టి అనుభూన్యముగా మనము ధ్యానం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి శాపాలు పనిచేయవు. నా మాట ఆలకిస్తున్నారా? ఇశ్రాయేలు జనుల మీద ఎవరి శాపాలు పనిచేయవు, ఎవరి యుద్ధాలు పనిచేయవు, ఎవరి పరాక్రమ శౌర్య కార్యములు పనిచేయవు. అందువలన ఇశ్రాయేలీలను జయించుట అసాధ్యము. ఎందుకనగా వారికి దేవుడు తోడై ఉన్నారు కాబట్టి వారిని ఎవరో ముట్టుకొనలేరు అన్నారు. ఈ మాట ఎవరు చెప్పారట? ఈ మాట గురించి ఎవరు సాక్షి ఇచ్చారు చెప్పండి? ప్రవక్త అయిన ఎవరండి? అమెరికా అధ్యక్షులు చెప్పారంట. అదే ప్రవక్త అంటే అమెరికా అధ్యక్షులు అంటున్నారు. ఇప్పుడు మాట కాదు, బైబిల్లో మాట. ఆ మాట ఎవరు చెప్పారనగా బిలాము. బిలాము నిజమే చెప్పాడు. ఓ బిలాము, నీవు నాకు ఇశ్రాయేలీలను లొంగ తీసుకున్నటకు లేకపోతే నా చెప్పు చేతలు పెట్టుకోవడానికి సలహా చెప్పు అని రాజు అడిగినప్పుడు బిలాము ఏమంటాడు? నాకు నేనుగా వారిని ఏం చేయలేను, నీకు నువ్వుగా వారిని ఏం చేయలేవు, లోకమంతయు ఏకమైన వారిని ఏమీ చేయలేదు. వారి ఎదుట, వారి ముంగిట, వారి వెలుపట దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉంది? వారికి రక్షణను ఇస్తూ ఉన్నది, కాపుదం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు వారిని ఏం చేయలేరు, తాకలేరు, వారిని హతమార్చలేరు, నశింపజేయలేరు అన్నారు. మరి బిలాము, మరి నా యొక్క తలంపుకు ఏమాత్రము పరిష్కారం లేదా, నేను చెప్పిన మాటకు పరిష్కారం లేదా అంటే ఒక్కటే పరిష్కారం. వారిలో వారే గొడవ పెట్టుకోవాలి, వారిలో వారే చెడును ప్రవేశపెట్టుకోవాలి, వారిలో వారే యుద్ధాలు జరిగించుకోవాలి. అలాగున దేవుని ఉగ్రత ఏం చేస్తుంది చెప్పండి? వారిని తాకుతుంది, వారు హతమార్చబడతారని బిలాము సలహా చెప్పాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యెషయా రాశారు, మనము త్రోవ తప్పిన గొర్రెల వలె ఎలా ఉన్నామంట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. దేవుని ప్రియమైన పరిశుద్ధ లేఖన భాగంలో ప్రారంభంగా మనము చూసినట్లయితే మహాగణుడు పరిశుద్ధుడు మోషే రాసిన లేవి కాండము మొదటి అధ్యాయము 2వ వచనములో చదువుకున్నప్పుడు, లేవి కాండము మొదటి అధ్యాయము 2వ వచనము, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలేను. దేవుని ప్రియమిత్రులారా, నాదొక ప్రశ్న. దేవుడు ఆలయాన్ని నిర్మించిన తరువాత అక్కడ పాప పరిహారార్థమైన బలులు జరిగింది ఇశ్రాయేలీయులకా బయట వాళ్ళకా? చెప్పండి. కేవలము దేవాలయములో పాప క్షమాపణ నిమిత్తము జరిగిన బలియత్నములు లేక బలుల కార్యక్రమములు ఏవైతే ఉన్నావో అవి ఇశ్రాయేలు ప్రజలక లేక అందరికీనా? బాగా నేను చెప్పండి. కరెక్టే, ఇశ్రాయేలీలకి. దేవుడు నేను మీకు జ్ఞాపకార్థముగా మీతో నిలిచి ఉండుటకు మీరు నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నారు. అనగా అది ఇశ్రాయేలీలైన వారికి ఏలిక స్థలం. ప్రభు వారి పాపములను క్షమించుట నిమిత్తము, వారి పాపములను తొలగించుట నిమిత్తము ఐగుప్తు చెర నుండి విడిపించి కనానుకు చేర్చి కనాను నుండి ఆయన కార్యములను జరిగించారు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే చాలా మంది అర్పణలు ఇవ్వవలసి వస్తే ఏ జంతువులు తీసుకువెళ్ళేవారంట? గొర్రెలని తీసుకుని వెళ్ళేవారట. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా దైవ వాక్యమును బట్టి మొన్నటి గత దినాల్లో అంజూరపు చెట్టు యొక్క ప్రసంగం విన్నాం కదా. ఏదేను వనములో ఆదాములో పాపములో పడిపోయారు. పాపములో పడగానే లోకమంతా వారిని విడిచిపెట్టేసినప్పుడు వారికి ఒక చెట్టు నీడనిచ్చింది. వారికి ఒక చెట్టు ఏమిచ్చింది? దుస్తులనిచ్చింది. అది ఏ చెట్టు చెప్పాలా? అంజూరపు చెట్టు యొక్క ఆకులతో వారు కచ్చడములను చేసుకుని వారి దేహములను కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా పాపములో పడిన వెంటనే
అంజూరపు చెట్టు ఏం చేసిందంట? సహాయం చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆదాము నీ వలన నేల ఏమైంది? శపింపబడింది. దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించినట్లయితే ఏదేను వనమునందు ఆదాము అవ్వలు పడిన శాపములో పడగానే శాపకరమైన ఒక వస్తువు ఆకులను అనగా ఒక చెట్టు ఆకులను వారు ధరించుకున్నారు. దేవుడు తీర్పు తీర్చాక వారికి ఏమిచ్చారంట? చర్మపు చొక్కాలను ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ చర్మపు చొక్కాలు ఏ జంతువువి? ఏంటండి గట్టి చెప్పాలా? గొర్రె పిల్లవు కాదని చెప్తా వినండి. యేసు క్రీస్తు ప్రభువారి ప్రథమ శిష్యుడైన పేతురు మొదటి పత్రికలో రాసి పెడతాడు ఒక మాట. అదేమిటి? ఈయన జగత్తు పునాది వేయబడక మునుపే చెప్పండి నియమింపబడిన వారు. ప్రభువారు ఎవరంట? క్రీస్తు ప్రభు. జగత్తు పునాది వేయబడక మునుపే ఈయన నియమింపబడినవారు. అనగా ఆది లేనప్పుడు, ఏదీ లేనప్పుడు దేవుడు ఒంటరిగా తేజరిల్లే. దూతలు లేదు, దివి లేదు, భూమి లేదు, సూర్య చంద్రులు లేరు. కానీ ఎవరున్నారంట? ప్రభువు వారు నియమింపబడి ఉన్నారట. అంటే ప్రభువు నియమించబడిన తరువాతే దేవుడు జగత్తుకు పునాది వేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉంది. అనగా ఆదిలోనికి వాక్యం వచ్చింది, కానీ పునాది వేయబడిన వచ్చేసాడు. కానీ వాక్యముగా దిగి వచ్చినది మాత్రము ఆదిలోని. మానవుని కోసమే వాక్యము కొరకే మానవుడు. దేవుని మాటను సెలవిచ్చినట్లయితే ఆయన ఇక్కడ చదువుకున్నట్లు వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించినను నోరు మెదపకుండా ఆయన ఏం చేశారంట? మౌనముగా ఉన్నాడు. అనగా పునాది వేయబడిన ప్రభువారు తన స్వభావమును దేనితో పోల్చుకున్నారు చెప్పండి? గొర్రె పిల్లతో పోల్చుకున్నారు. ఆ గొర్రె పిల్ల యొక్క తొలి బహుమానమే ఏమైనది? చర్మపు చొక్కాలై ఉన్నవి. దేవుని ప్రియమిత్రులారా, ఈ రోజు సదరన్ కంట్రీస్ లో, యూరోపియన్ కంట్రీస్ లో, ఇన్కాస్ట్ మన కంట్రీస్ లో కూడా చూసుకుంటే స్వెటర్స్ వాడతాం చలికాలం వస్తే. కొంతమంది స్వెటర్లు చూడటానికి చాలా దళసంగా ఉంటాయి. అమెరికా, యూరప్, ఇక నెదర్లాండ్స్, ఇంకా తక్కువెళ్ళాలంటే బ్రిటన్, ఇట్లాంటి ఇంకా హైట్స్ లో పోతే మన దేశంలో జమ్మూ కాశ్మీర్ తెలుసు కదా, ఆ దేశంలో ఆ యొక్క ఖండంలో ఆ యొక్క స్టేట్ లో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వారు మనమే వాడుకునే రగ్గులు 10 గంటలు కూడా చల్లారుద్దా? ఆగదు. ఆ చలి ఆగడం కోసం అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? జ్యూస్ కూడా తాగుతారు. తప్పనుకోకండి. ఎందుకంటే ఆ నరాలు ఏమైపోతాయంట? గడ్డ కట్టుకుపోతాయి. ఎంత చలిమంట వేసుకుని ఆ స్థలంలో వాళ్ళు కూర్చున్నా సరే ఏమైపోద్ది? వారి శరీరానికి ఆ మంట ఉదురక చాలదు. వారు వాడే స్వెటర్లు కానీ మనం ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, భయంకరమైన చలిలో కూడా మీకు చెమటలు బట్టి వేస్తాయి. అంత థిక్నెస్ తో. మరి ఆ స్వెటర్లు ఎలా తయారు చేస్తారు చెప్పండి? అమ్మో బొరి చర్మం కాదమ్మా, జుట్టు. అమ్మో బొరి చర్మం అన్నావు కాక ఊళ్ళు అంటారు ఇంగ్లీష్ లో. దాన్ని ఏమంటారండి? ఊళ్ళు అంటారనగా గొర్రె యొక్క బొచ్చు కత్తిరించిన గొర్రె వలె ఎలా ఉన్నారట? మౌనంగా ఉన్నారు. ఈ గొర్రెల యొక్క చుట్టూతో మనము స్వెటర్ చేసుకున్నాం. ఈ రోజు చలి అనేటువంటి బలహీనత స్థితిలో అది మనకు తెలుస్తూ ఉంది, రక్షణ ఇస్తూ ఉంది. అలాగే ఆదాము అవ్వలైనటువంటి వారికి యేసు క్రీస్తు ప్రభువారు జగతి పునాది వేయబడక మునిపే ఆయన గొర్రె పిల్లగా కనపరుచుకుని ఆ కుమారుని స్వభావంలో ఉన్న ఆ చర్మములను ప్రభు దేనికి ఇచ్చారట? ఆదాము వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, పునాది వేయబడక మునిపే అర్పణ జరిగిపోయింది. ఆ మాట ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి చర్మాలు వచ్చినాయి. చర్మం వచ్చింది అంటే ఒక జీవి చనిపోయినట్లా కాదా? ఆదాముని యేసు క్రీస్తు ప్రభువారు పునాదిలోనే మరణాన్ని పొందుతున్నారు. అర్థమైందండి? పునాదిలోనే ప్రభువారికి ఏం కలిగింది? శిలువ శ్రమ కలిగింది. ఆ శిలువ శ్రమలో వారికి దక్కిన తొలి బహుమానము చర్మము అనగా వస్త్రము. దైవజనులు అన్నారు, వస్త్రమే రేపటి రాకడ అస్త్రము అన్నారు. ఎందుకనగా మహిమ తోడ కప్పివేయు మహిమ కొరకు సిద్ధపరచు మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి. అనగా నీ మహిమ వస్త్రమే నిన్ను మహిమకు నడిపిస్తుంది.
నీ మహిమ వస్త్రమే అపవాదిని ఓడిస్తుంది. నీ మహిమ వస్త్రమే నిన్నేం చేస్తుంది? రాకడ కాంతులకు పరిచయం చేస్తుంది. ఈ రోజు సన్నిధి స్త్రీలని చెప్పబడటానికి మీకు ఒక డ్రెస్ కోడ్, అంటే చీరలో, అంతే కదా, పై నుంచి కింద వరకు మీరు పట్టుకునే బైబిల్, మీరు వాడేటువంటి దైవజనం యొక్క పుస్తక ప్రచురణలు, అలాగే మీ యొక్క ప్రార్థనలు, మీ విధులు అన్నిటిని బట్టి మీరు సన్నిధి స్త్రీలని ఒక గమనింపు మాకు ఉంది. ఈ దినమున మేము పాత్రులము అని చెప్పాలి అంటే మాకే గుర్తింపు? అభిషేక వస్త్రము. ఇది లేనట్లయితే మేము ఏమి కాము, అభిషిక్తులము కాము. ఆ గ్రహింపు, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహించుకున్నట్లయితే సన్నిధి స్త్రీలు కూడా కాదు. ఈ దినమున దేవుని ప్రియమిట్లారా యేసు క్రీస్తు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, జగత్తు పునాది వేయబడకముందే ఆయన తొలి సిలువనందుకున్నారు. ఆ తొలి సిలువ ద్వారా ఆయన ఇచ్చిన తొలి చర్మము అను వస్త్రమే రెండవ రాకడలో కడపటి సంఘమైన మనకేమై ఉన్నది? మహిమ వస్త్రము అయి ఉన్నది. అందుకే ప్రభువు రాకముందే ప్రభువుకి ఏం వేస్తాం? మనం సిలువ వేసేసాం. ఇది తొలి సిలువ, అనగా పునాదికి ముందు గొర్రెపిల్ల, జగత్తు పునాదికి ముందున్న గొర్రెపిల్ల. ఇక రెండవది మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో నుండి మహోన్నతుడు, పరిశుద్ధుడు, జ్ఞానియు, దీనత్వములకు పాత్రుడైన యెషయా భక్తుడు అంశ పాఠములో రాసిన మాట మళ్ళొకసారి చదువుకుందాం. 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అతడు ఏం చేయలేదట? నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములు మనం చూసినప్పుడు భక్తుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎట్లు అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూసారా అక్కడ ఏమని రాస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు వలె మనలను కూడా ప్రభు ఎలా స్వీకరిస్తున్నారంట? కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చూసారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే సిలువ పొందుకున్న యేసు క్రీస్తు ప్రభు వారు ముందున్నారా, మనం ముందున్నారా? నా మాట మీకు అర్థమైందో లేదు మనం చెప్తా. పరలోకములో జగత్తు పునాదిని ప్రభువు వేయవలక మనకు నియమింపబడిన క్రీస్తు తండ్రి వరసలో ముందున్నారా, లేకపోతే మనము అనగా సంఘము ముందున్నారా? మళ్ళా మాట చదువుమా, అందరికి అర్థమయ్యేలాగా. యేసు క్రీస్తు ద్వారా తనకు, అంటే ఇది మైకు, అర్థమవుతుంది? ఇది మైకు. దీంట్లో అన్ని రకాల పరికరాలు పెట్టారు. కానీ ఇది పని చేయాలంటే ఏం కావాలా? ఇంత బ్యాటరీ కావాలా? ఈ మైక్ ఏమో 3,000 పెట్టి కొన్నా, ఈ బ్యాటరీ 30 రూపాయలు పెట్టి కొన్నా. కానీ దీనికి సోర్స్ ఏంటంట? ఈ 30 రూపాయల బ్యాటరీ. ఈ బ్యాటరీ అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభువు ద్వారా చదవమ్మా, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము. చూసారా? ఈ బ్యాటరీ తోడే ఈ మైక్ స్టార్ట్ అవుద్ది, అంతే కదండి? ఈ మైక్ స్టార్ట్ అవ్వాలి అంటే బ్యాటరీ కావాలి. ఈ బ్యాటరీని ఆధారముగా చేసి సంఘాన్ని సన్నిధిలో నిలబెట్టుకుంటున్నారు ప్రభు. బ్యాటరీ కనబడుతుందా? అంటే ప్రభువును ఆధారము చేసుకుని తన కుమారునిగా సంఘాన్ని నియమించుకున్నారు తండ్రి. ఇక మనం చూస్తే గొర్రె పిల్ల అనగా ఆధారము. గొర్రె పిల్ల అంటే ఏంటండి? ఆధారము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఓ తండ్రి, నీవు బలిపరుడు తీసుకొచ్చిన పనిముట్లన్నీ బాగున్నాయి, మైక్ తీసుకొచ్చావు, స్విచ్ తీసుకొచ్చావు, అడాప్టర్ తీసుకొచ్చావు, ఫ్రీక్వెన్సీలు తీసుకొచ్చావు, డాక్టర్ తీసుకొచ్చావు, అన్ని తీసుకొచ్చావు. గొర్రె పిల్లని చెప్పబడే బ్యాటరీ ఇది డాడీ అని అడుగుతున్నారు అనమాట అబ్రహాము. అడిగినప్పుడు అబ్రహాము గారు ఏమంటున్నారంట? గొర్రెను అనగా ఈ బ్యాటరీని
దేవుడే సిద్ధపరుస్తారు. ఇది కొనడానికి రాజమండ్రి వెళ్ళా నేను రాజు గారు, అంతే కదండి. ఇది కొనడానికి రాజమండ్రి వెళ్ళావు, అని బ్యాటరీ కొనడానికి మెడికల్ షాప్కి వెళ్ళావు. అర్థమవుతుందా? సంతానం నిమిత్తము దేవుడు అంటున్నా. అబ్రహామట ఎన్నో సంవత్సరాల నుండి తన గృహము మొదలుపెట్టి పర్వతము వరకు ఎన్నో పనిముట్లను, కావలసిన కట్టెలను, కావలసిన ఆయుధాన్ని కట్టడానికి తాళ్లను, బలి అర్పణకు కావలసిన ఖర్చులను అనగా పరికరాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్న అబ్రహాము గారు ఏం చేశారట? గొర్రెను తేవడం మర్చిపోయారా? తన ఇస్సాకు ఏమంటున్నాడు? గొర్రె పిల్ల ఏది? మర్చిపోయారా? నాన్నగారు ఏంటని కంగారు పడుతున్నారు. అప్పుడు తండ్రి గొర్రె పిల్లను ప్రభువే ఇస్తారన్నారు. అన్నట్లుగానే రెండవది, ఆ గొర్రె పిల్ల ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఆ సమయానికి వచ్చిందట. దేవుని ప్రియమిత్రులారా, ఆ దినమున వస్త్రాలు ఇచ్చిన గొర్రె పిల్ల ఈ దినమున ఆధారమైన గొర్రె పిల్ల. రెండవదిగా ఆ గొర్రె పిల్ల కూడా ఎక్కడ ఉన్నదా? అంటే ఏ పొదలో ఉందండి గొర్రె పిల్ల? సొర పొదలో ఉందా? చుక్కుడు పొదలో ఉందా? మల్లి పొదలో ఉందా? మీ ఇంటి పొదలో ఉందా? ఏ పొదలో ఉంది? మొల పొదలో ఉందన్నమాట. మొల పొద గురించి చెప్పమంటే పొద అంటున్నారు. పొద అన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దేవుని ప్రియమిత్రులారా, ముళ్ళ పొదలో ఉండడానికి కూడా కారణం ఉంది. దేవుని అబ్రహాము కాక ఆదామునకు చర్మపు చొక్కాలను ఇచ్చాక ఒక మాట అంటారు. పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తే ఆది కాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం అమ్మా 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు నేలకు తిరిగి నీవు ఏమ్మా నీవు నేలకు తిరిగి ఏంటది? నీవు నేలకు తిరిగి వరకు నీ ముఖపు చెమటను కాచి ఆహారం తిందువు. నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక. అనగా పైవచనం చదవండి. ఆయన ఆరాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని వృక్ష ఫలములను తింటివి గనుక. వినండి. ఇక్కడ ఏమని రాస్తారట? నీ భార్య మాట విని నేను వద్దన్న ఫలాన్ని తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల ఏమైంది? శపించబడింది. అక్కడ చదవండి. ఇప్పుడు ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఆ పంట నీకు ఏమొస్తుందంట? మూండ్ల తొక్కులను, గచ్చ పొదలను. చాలండి. ప్రభువుకు ప్రియులారా, దేవుడు గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల శ్రేష్టమైన రక్తము గలది. మానవుడు నేలను ముళ్ళ పొదగా మార్చేశాడు. అందుకే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు దేవదేవుడు ఏర్పాటు చేసిన గొర్రె పిల్ల కూడా లోకము కమ్మిన ముళ్ళ పొదల్లో చిక్కుకుంది. నా మాట అర్థమైందండి మీకు? మనం ఏదిస్తే అదే వస్తుంది వెనక్కి. ప్రభువారి యొక్క రాజ్యము నిమిత్తము అహర్నిశలు శ్రమించిన విశ్వాసుల ప్రభులో సాగితే దీవెన, లేకపోతే ఏమొస్తుంది? శాపం. యేసు క్రీస్తు ప్రభువారిని మొట్టమొదటి సిలువ వేసి నేలను శపింపజేసి వారు ఎందులో పెట్టారంట? ఎందులో పెట్టని చెప్పండి. అప్పటి వరకు కష్టపడే శ్రమ లేదు, కానీ ఆదాము ఎంత కష్టపడినా ముళ్ళ పొదలలో ఉన్న ఆహారాన్ని తినాలి. అనగా గొర్రె పిల్ల యొక్క అంతస్తు ఎక్కడ చిక్కుకుపోయింది? లోకం అనే ముళ్ళ పొదలలో చిక్కుకుపోయింది. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బ్రతికించుటకు కూడా వచ్చిన గొర్రె పిల్ల ఎక్కడ చేర్చబడిందంట? ఎక్కడట? ముళ్ళ పొదల మధ్యలో చిక్కుకొని ఉంది. అర్థమైందా అండి? ఆ పొద మధ్యలో అయిగా రాస్తారు, గదిలో నుండి నా పావురమా, సన్నిధిలో నుండి నా పావురమా అన్నారు. అంటే సన్నిధిలో ఉన్న ప్రభువు నీ హృదయం అనే గదిలోకి వస్తే ఈ గది నుండి ముళ్ళ పొదలోనికి గంటేశాం. మనం ఏం చేసామండి? ముళ్ళ పొదలోనికి గంటేశాం.
ఆ దినమున ఆదాము అవ్వల యొక్క కష్టము మొదల పాలైపోయింది. ఆ రీతిని బట్టి శపింపబడిన నేల ద్వారా కోసే ప్రతి పంట ఏమైపోయింది? అతనికి ఆహారము ఇవ్వక, ఆకలి తీరక, మిగిల్చబడినటువంటి లేని వానిగా బ్రతికాడు. ఇక్కడ చూస్తే ఇస్సాకు కొరకు ఇవ్వబడిన గొర్రె పిల్ల కూడా ఎక్కడ చిక్కుకుంది? ఆ ముండ్ల పొదల మధ్యలో చిక్కుకున్నది. అనగా ఆధారమైన గొర్రె పిల్లను ఎక్కడ దాచిపెట్టాం? ఎక్కడ తెచ్చాం? దేవుడు ముళ్ళ పొదలలోని తీసుకొచ్చి పెట్టాడు. ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చి ఉన్నది మాత్రం ఎందులో? ముళ్ళ పొదల్లో. రెండవది ఆధారమైన గొర్రె. ఇక మూడవది మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో నుండి మహాగణుడు శ్రేష్ఠుడు నిర్గమాకాండ గ్రంథకర్త మోషే రాసిన 12వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి, మీరు మీ కుటుంబముల చప్పున పిల్లలు తీసుకొని పశువును మరియు హిస్సోపుకు తీసుకుని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి పై కమ్మెకులను 2 నిలువు కమ్మెలకును పల్లెములోని రక్తమును చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, హిస్సోపు కొడక మీకు తెలుసు కదా. మనం ప్రత్యేకంగా దీని వాక్యంలోకి ఇంకా వెళ్ళలేదు కానీ హిస్సోపు అనగా శ్రేష్టమైనది. హిస్సోపు అనగా ఏమిటండి? శ్రేష్టమైనది అనగా సంఘము. హిస్సోపు దేనితో పోల్చబడింది? సంఘముతో పోల్చబడింది. కారణం చెప్తాను వినండి. భక్తుడైన మోషే గారు వధించబడిన గొర్రె పిల్ల రక్తమును ఒక పళ్ళెములోనికి పట్టుకుని ఆ పల్లెములో ఉన్న రక్తమును హిస్సోపు అనే పుడకతో దాన్ని ముంచివేసి మీ ద్వారబంధాలకు నిలువుగాను అలాగే పై ముఖముగాను వాటిని ఏం చేయాలి? ఆ రక్తమును మీరు రాయాలని చెప్పారు. ఈ రోజు మీరు గమనించారు లేరో, ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తారు. కొంతమంది మామిడి తోరణాలు కడతారు, కొంతమంది పసుపు పెడతారు. ఇంకా మన క్రైస్తవుల్లో అలవాట్లు ఉన్నాయనుకోండి, వేరే సంగతి. పోనీ ఇదంతా కాదనుకుంటే ఇంకో స్పెషల్ గా ఒక మాట చెప్తా. ఇప్పుడు లేటెస్ట్ గా పసుపు పెట్టుకుంటే ఇబ్బంది అని తెలిసి కొంతమంది గడపలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? పెయింట్ పసుపుగా చేసేసి ఆ పెయింట్ తోనే దాని అంతటిని డిజైన్ చేసి చేస్తున్నారు కదండి. మనకు కష్టం లేకుండా వాళ్ళే చేసి చేస్తున్నారు. పసుపు దేనికి గుర్తు అంట? మన భాషలో చెప్పండి. పసుపు దేనికి గుర్తు? శుద్ధికి గుర్తు, శుభ్రతకు గుర్తు. అందువలన ఏ రీతిగా మన ద్వారబంధములకు ఈ దినమున పసుపుంటూ ఉందో, ఆ రంగుంటూ ఉందో, ఆ దినమున రాబో ప్రభు యొక్క తెగుళ్ళ నుండి రక్షింపబడుటకు మీకు ఇది ఏమై ఉన్నది? ఈ రక్తము, గొర్రె పిల్ల రక్తము ఏమై ఉన్నది అంట? సూచన అయి ఉన్నది. దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ఆయన హృదయము మరణించిన దానికి మించిన శ్రమను ప్రభు అనుగ్రహిస్తున్నప్పుడు, పొందుకుంటున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వాళ్ళు అన్నారంట, దాహము దాహము దాహం అని ప్రభు వారు ఎదుటి ఏం చేస్తున్నారు? చెప్తున్నారు, నాకు దాహం దాహం నీరు కావాలని ప్రభు అడుగుతున్నారు. అప్పుడు ఒక చేదు చిరకను వీరు తీసుకుని వారు ఏం చేశారంట? ఈ సోపుతో దానిని ముంచి వేసి దాని ద్వారా ప్రభు వారికి ఆ యొక్క ద్రాక్ష రసమును పట్టించిన ప్రభు ఏం చేశారు చెప్పండి? దాన్ని వెనుదీశారు. అనగా గొర్రె పిల్ల ఇచ్చిన రక్షణ, గొర్రె పిల్ల ఇచ్చిన భాగ్యము, గొర్రె పిల్ల ఇచ్చినటువంటి అంతస్తు మన ద్వారబంధములకు ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఇక రెండవదిగా మీరు చూసినప్పుడు అదే గొర్రె పిల్ల ఈ దినమున ఏం పడుతూ ఉంది? శోధన పడుతూ ఉంది. అదే ద్రాక్ష రసమును, అక్కడ రక్తము ద్వారబంధాలకు రక్షణ. ఈ దినమున ద్రాక్ష రసము, రక్తమునకు సూచన అయిన ద్రాక్ష రసము ప్రభు పుచ్చుకుని ఏం చేస్తున్నారు? ఆ గొర్రె పిల్లకు అనగా యేసు క్రీస్తు ప్రభు వారికి ఇస్తున్న ప్రభు పుచ్చుకున్నారా? పుచ్చుకొనటం లేదు. ఇక్కడ గ్రహించినట్లయితే అయినా రాశారు, శత్రువులెల్లా నిన్ను జంప జూచిన లేసంబైనను నేను జడియను,
నా మిత్రుల భక్తుల మేలైన సాయము మించిన ధైర్యమును నేను విమనువనయ్య గారు రాశారు. ప్రభువునందు దేవుడి ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాటను మనం గమనించినట్లయితే 22వ వచనం నిర్గమాకాండం. మరియు ఇస్సాకు హిస్సోపు కుంచే తీసుకుని పండగలో ఉన్న రక్తము దాన్ని ముంచి వారమంతపు పైకందుని రెండు నిలువుకప్పులను ఆ పళ్ళెములోని రక్తమును పల్లెములోని రక్తమును చాలండి. ఇక్కడ రెండు నిలువు, ఒకటి అడ్డం, కింద కూడా ఒక భాగం ఉండగా అర్థమవుతుందండి. ఇక్కడ ప్రభువారు మోషే ద్వారా తెలియజేసిన మాట, నిలువుగా ఉన్న రెండు కర్రలకు పైన నికరముగా ఉన్న అడ్డకర్రకు ఏం చేయమన్నారు? ఈ సోపు పుడకతో ఈ రక్తాన్ని అద్దమన్నారు. మరి కింద దాన్ని అద్దకపోతే ఎట్లా? ప్రవేశించేదే కింద దాని ద్వారా. కానీ దాని నిమిత్తమే ప్రభువు ఎందుకు అంటనివ్వలేదు అంటే, ఈ మూడు విషయములను మీరు గమనిస్తే, ఈ మూడు సంగతులు గమనిస్తే, ఈ మూడు కోణములు తండ్రి యొక్క శక్తికి, కుమారుని శక్తికి, పరిశుద్ధాత్మని శక్తికి సూచన. ఇక క్రిందని మనము చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని రక్షించుటకు వచ్చి ఉన్నాను. ఇక్కడ వీరు రక్తముతో ద్వారబంధాలను కప్పిపుచ్చారు, కానీ ఆ పస్కా గొర్రె పిల్లను ఎవరు పూజించారు చెప్పండి? ఎవరు పూజించారు? విందు చేసుకున్నారు లేదా? అంటే దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైన ఆహారమును వారు భుజించి దేవుని బిడలైపోయారు. దేవుని బిడలు దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ప్రభు అంటారు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇక్కడ ద్వారబంధమునకున్న రక్తము గృహానికి సూచన, కానీ నువ్వు చేసిన విందులో నువ్వు భుజించిన ప్రభు యొక్క గొర్రె పిల్ల నువ్వు అందులో ఉన్నావని చెప్పడానికి సూచన. అనగా ప్రభువును ఆహారముగా సేవించిన నువ్వు ఆ గృహములో ప్రవేశించావు. పాడుకుంటాంగా, నేని వాడానై ఉండగోరి యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమనుగాంచి నన్ను చేర్చు నీ దారిను, నన్ను చేర్చు 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 రక్షక, నీదు పాదా సిల్వాను, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ పాపము. చాలండి. అనగా నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రాప్తం. అనగా గాయపడిన ఆ పస్కా పశువు యొక్క దేహమును ఆహారముగా భుజించడం ద్వారా మనము ప్రభువు గాయములలో ఏమయ్యాం? పాలు భాగస్వం అయిపోయాం. రా, మీకు అర్థం కాని విషయం అర్థమయ్యేలా చెప్తా. వెజిటేరియన్ తినేవాడిని ఏమంటారు? వెజ్జోడు అంటారు. నాన్ వెజ్ తినేవాడిని నాన్ వెజిటేరియన్ అంటారు. అవునా? అవునా కదండి? నేను చదువుకున్న వాక్యంలో ఒక మాట, నీతిని అనుసరించేవాడు నీతిమంతుడు, ఆత్మను అనుసరించేవాడు ఆత్మీయుడు, పరిశుద్ధాత్మను అనుసరించేవాడు పరిశుద్ధుడు, దేవుడిని అనుసరించేవాడు చెప్పాలా దేవుని బిడ్డలై ఉన్నారు. ప్రభువుకు ప్రియులారా, పస్కా అన్న దేవుడు చెప్పిన క్రీస్తు ప్రభువును గొర్రె పిల్లను భుజించిన మీరు ఏమైపోయారంట? గొర్రె పిల్ల స్వభావమును ధరించుకున్న వారై, అనగా ఆ గృహములో నా గొర్రె పిల్ల ఉన్నదన్న సూచనను ప్రభు వారు పస్కా గొర్రె పిల్ల ద్వారా తెలియ, అనగా ఉగ్రత రాబోవున లెక్కింప సత్యము కాని సమూహములు నీవు దేవుని బిడ్డగా ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ ఆహారం ఏమై ఉన్నది? నీకు సూచన ఉన్నది. అర్థమవుతుందా అండి? ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చెప్పాలి అంటే, వెజ్ అంతా ఒక పక్క పెడతారు, నాన్ వెజ్ అంతా ఒక పక్క పెడతారు. అది తినేవాడు అది తింటారు, ఇది తినేవాడు ఇది తింటారు. దీనిని బట్టి వాడు ఏ ఆహారం శాకాహారం మాంసాహారం అర్థమైపోతుంది. దేవుని ప్రియమిత్రులారా, దేవుని ఎదుట చొప్పున గొర్రె పిల్ల యొక్క రక్తము చేత శుద్ధి చేయబడి అది గృహాలను శుద్ధి చేసింది. ప్రభు వారి శరీరము వారిని
శుద్ధి చేసింది కాబట్టి ఆ ఆహారము తినుట ద్వారా ప్రభువు వారిలో కనబడ్డారు. ఆ ఆహారము తినని వారి మీదకి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది చెప్పండి? ఉగ్రత, అనగా సూచించిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏమిటండి? సూచించిన గొర్రెపిల్ల. దేవుని ప్రియబిడ్డలారా, మొదటిదేమో జగత్తు పునాదికి ముందు వచ్చిన గొర్రెపిల్ల. రెండవది చూసినట్లయితే ముందు పొగలు ఆధారమైన గొర్రెపిల్ల. మూడవది సూచించిన గొర్రె, అనగా ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నా ఆత్మను, చెప్పండమ్మా, ఈయన యందు దేవుని ప్రియబిడ్డలారా, అతను ప్రియ కుమారుడు అన్న స్థితి బాప్తిస్మము ద్వారా ప్రభు వారి కలిగింది. ఈ రోజు మనకు ఎలా కలుగుతూ ఉంది? మన తండ్రి బిడ్డలమని ప్రభు వారి యొక్క విందు పుచ్చుకోవడం వలన. ఆ దినమున ఇశ్రాయేలును పుచ్చుకోవడం ద్వారా వారు తండ్రి వారు ఇశ్రాయేలైన వారు అనే సూచన పైనుంచి వచ్చే అగ్ని గంధకములకు తెగుళ్లకు కనబడినారు. అనగా ఈ విందు వారికి ఏమిచ్చింది? గొర్రెపిల్ల విందు వారికి ఉగ్రత నుండి తప్పించగల సూచన ఇచ్చింది. మూడవది, ఇక నాలుగవది చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. తండ్రి లోకము పుట్టక మునుపు, చదువుమా, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఉన్నట్టు. ఏమిటంట? ప్రభువారిని బట్టి యోహాను గారు ఏమని రాస్తున్నారు? తండ్రి లోకము పుట్టక మునుపు. ఇక్కడ జగత్తు పుట్టక మునుపు కాదు, లోకం. జగత్తు వేరు, లోకము వేరు. ఎందుకంటే ఏదేనులో ఉన్నప్పుడు జగత్తు పునాదిలో ఉన్నారు వాళ్ళు. ఏదేను దాటాక లోక పునాదిలోకి వచ్చారు. ఈ రోజు మనం గృహంలో ఉంటున్నాం. ఏమండి? గృహంలో ఉంటున్నాం. మీ గృహాన్ని సొంత స్థలముగా, బయట స్థలాన్ని మనం ఏదో పేరు పెట్టుకుంటాగా ఆ స్థలంగా పిలుచుకుంటాం. ఏదేను వనములో ఉన్నప్పుడు దేవుని సన్నిధి స్థలము. ఆ తరువాత దాన్ని దాటిన తర్వాత వారు ఏ స్థలంలోకి వచ్చి పడ్డారు? లోకంలోకి వచ్చి పడ్డారు. మరలా రాగదేమా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ, అనగా లోకములో నేను పుట్టక మునుపు ఏదేనులో నీ యొద్ద నేను ఏ మహిమలో ఉన్నాను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అంటే ఏదేను వనములో ఉన్న ఆదాము బయటకు వచ్చి కన్నీళ్లు కారుతూ ప్రభు ఎదురు చేసుకుంటున్న విజ్ఞాపన ఇది. అందుకంటారుగా, మన దగ్గర అన్ని ఉంటే దాని విలువ తెలియదు, ఒక్కసారి అవన్నీ మన దూరం అయిపోతే దాని విలువ మనకు తెలిసి వస్తుంది అన్నట్లు. అన్ని ఉన్న దేవుని సన్నిధిని కోల్పోయిన తర్వాత నేను లోకములో పుట్టక మునుపు, లోకము నాలో పుట్టక మునుపు నీవు నన్ను ఏ మహిమతో నన్ను ఆనందపరిచావు, ఏ మహిమతో నన్ను గొప్ప చేశావు, ఆ మహిమలో నన్ను ఏం చేయమంటున్నారు? మహిమపరచు అంటున్నారు. దేవుని ప్రియమిత్రులారా, ఆ మహిమ మరలా మనకు ఎవరి ద్వారా సంపాదించబడింది? ఎవరి ద్వారా సంపాదించబడింది? క్రీస్తు ప్రభువు ద్వారా. అందుకే పాడుకుంటాం, మహిమ తోడా కప్పివేయు మహిమ కొరకే సిద్ధపరచు. ప్రభు అంటారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, పొందుతాను అయ్యావు, వెళ్ళిపోతున్నావు, ఇక మమ్ములను ఈ లోకములో గౌరవించువారెవరు, మా బోధనను వినువారెవరు, మమ్ములను లెక్కించువారెవరు, నీ తర్వాత హతమార్చడమే గాని మమ్ములను ఎవరు క్షమింపగలరు? ప్రభువు చెప్పినప్పుడు ఏ కార్యము చేత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నావని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అంటారు, నా తండ్రి వెంట అనేక నివాసాలు కలవు, ఒకవేళ లేనట్లయితే నేను వాటిని సిద్ధపరచుట నిమిత్తము నేను అక్కడకు వెళ్ళుచున్న. ప్రభు అంటే ప్రియమిత్రులారా, ప్రభువు కేవలము శిష్యులను తీసుకువెళ్ళడానికి ఇష్టపడలా, అలాగే ఆ సమయం ఇశ్రాయేలును నడిపించుటకు ఇష్టపడలా. ఆయన ఎవరు ఇష్టపడారంట? జగత్తు పునాది వేయబడక మునుపు మొదలు పెట్టిన వారిని ప్రారంభించి అంత్య కాలములో రకర అంతస్తులు ఎత్తబడు ప్రతి ఒక్కరిని గురించి ప్రభు స్థలము సిద్ధపరచడానికి. అంటే ఆమె అడుగుతున్నారు, ఏ మహిమ మేము కోల్పోయామో ఆ మహిమతో మమ్మల్ని మహిమపరచు అన్నప్పుడు ఆ మహిమ ఎవరి ద్వారా ఇస్తున్నారు? ప్రభువు ఎవరి ద్వారా ఇస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభు ద్వారా, అనగా మహిమనిచ్చిన గొర్రెపిల్ల.
ప్రభు ఎవరండి? మహిమనిచ్చిన గొర్రె పిల్ల. సూచన అయింది, ఆధారమైంది, అలాగే పునాది అయింది. ఇప్పుడు ఏమైందట? మహిమనే చేసిన గొర్రె పిల్ల. ఇలా 4 గొర్రె పిల్లైనవి. ఇక 5వది మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో నుండి మహాగణుడు పరిశుద్ధుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. ఆ మాటలోనే ఉంది. 5వది ఏంటండి? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని వాక్యాన్ని కూడా చూస్తే గొర్రె పిల్ల వెందుంది, గొర్రె పిల్ల వస్త్రం ఉంది, గొర్రె పిల్ల రక్తం ఉంది, గొర్రె పిల్ల జీవ గ్రంథం ఉంది, అలాగే గొర్రె పిల్ల బాప్తిసం కూడా ఉంది. అంటే ఇతను లోక పాపములను మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్లకు ఏమిచ్చారట? బాప్తిసం ఇచ్చిన వారుగా కనబడుతున్నారు. ప్రభువులకు దేవుడి ప్రియబిడ్డలారా, లోక పాపం అంటే ఏంటి? లోక పాపం అంటే ఏంటండి? అయ్యగారు చర్మం కూడా రాశారు. లోక పాపములను పైనే వేసి చాలండి. అనగా మీకు ఆ కాడి పెద్దతై అధిక భారం బాయ్. అది ఎన్నో సిలువ? లోక పాపములను ఏకంగా మోసిన ప్రభువుకు ఆ సిలువ మొదటి సిలువ అంట. ఏ సిలువ అండి? మొదటి సిలువ. ప్రభువుకు దేవుని ప్రియబిడ్డలారా, శరీరానుసారంగా భక్తుడైన యోహాను గారు దేవునికి కుమారుని చేయలేదు బాప్తిసం ఇచ్చి, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లను సిద్ధం చేశారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇదిగో ఈయనే నా కుమారుని ప్రభువు చెప్పింది. ఈయనను కుమారునిగా చేయటానికి కాదు, నా కుమారుని నీ పాపముల నిమిత్తము పంపానని చెప్పటానికి. దేవుని వాక్యం చూస్తే మగ్దలేని మరియా అతను జపామాంసి అతను తీసుకుని వచ్చు ఏం చేసిందంట? ప్రభువు పాదాలకు ఆమె పాదశుద్ధి చేసింది. ఆ మాట గమనిస్తున్నారా మీరు? బాప్తిస్మం ఇచ్చిన యోహాను ప్రభువుకు అభిషేకం ఇచ్చి, ఈయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు అని అతను చెప్తే, తల్లి అయిన మరియ స్థానంలో మగ్దలేని మరియ ఉండి అభిషేకం బాప్తిస్మం ఆయన ఇస్తే పాదశుద్ధి ఎవరు చేశారు? ప్రభువుకు ఈ తల్లి చేసింది. ఈమె ప్రభువారి పాదముల మీద అత్తరు పోసి ఆమె యొక్క కురులతో ఆ యొక్క అత్తరు ఆ యొక్క పాదములను శుద్ధి చేసి ఆమె కన్నీళ్లతో ప్రభువారి పాదములను నడిపినట్లుగా చూస్తున్నాం. అంటే దేవునికే పాదశుద్ధి చేసింది ఆ తల్లి. ప్రభువుకు ప్రియులారా, లోక పాపములను మోసుకొని పోయి గొర్రె పిల్ల ఈయనని సూచించినది యోహాను. ఆ సూచన అయిన ప్రభువును పాపములను లోక భారమును మోయుటకు సిద్ధము చేసినది ఎవరంట? మగ్దలేని మరియా. ఆయనను గొర్రె పిల్లగా గుర్తించింది ఇద్దరేనండి. ఒకరు భక్తుడైన యోహాన్ గారు, 2 మగ్దలేని మరియా. ఎందుకంటే ప్రభువు సిలువలో పాలిభాగస్తులు కాని వారు లోకములో ఎన్నటికీ చెప్పని సంతృష్టిని పొందలేరు, పరలోకాన్ని పొందుకోలేరు. ఆమె ఆదరము చేసిన క్రమము ఏమిటి అంటే, ప్రభువును ఈమె నా సిలువ నిమిత్తములను సిద్ధము చేయడానికి వచ్చింది. అలాగే యోహాను గారంట ఈ పాప భారాన్ని మోయటానికి తొలి పరిశుద్ధ దీవెన బాప్తిస్మాన్ని ప్రభు ఇచ్చిన వారుగా కనబడుతున్నారు. అనగా 5వ గొర్రె పిల్లలో నా పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఉద్దు గొర్రె పిల్ల కాదండి. ఆ దినమున ప్రభువు నా ప్రియ కుమారుని ఎట్లున్నారు, అప్పుడే ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను సిలువకు సిద్ధం చేసిందే ఈ తల్లి. ఇది 5వది కారణాన్ని మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి
ఆది కాండము 22వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నప్పుడు, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో ఆ, ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి పట్టుకొని ఆ చాలండి దేవుని ప్రియబిడ్డలారా, ఇందాక మనము ఈ మాట విన్నాం. పొదలో ఉన్న గొర్రె పిల్లను అబ్రహాము తీసుకుని వచ్చి దానిని బలి ఇచ్చి దహన బలిపీఠము మీద ప్రభు వారిని బట్టి ఏం చేశారంట? బలి ఇచ్చారు. ఇక్కడ చూస్తే బలి అయిన గొర్రె పిల్ల ఇస్సాకును బలికింపబడ్డాడు. లోక పాపమును మోసే గొర్రె పిల్ల అయిన క్రీస్తును మొట్టమొదటి బలి ఇచ్చింది ఎవరు? ఎవరండి మొట్టమొదటి బలి ఇచ్చింది? అబ్రహాము గారి తండ్రి గొర్రె పిల్ల ఏదైనా జరిగినప్పుడు ప్రభువే గొర్రె పిల్లనిస్తారన్నారు. అన్నట్లుగానే తన కుమారుడిని మొట్టమొదటిగా గొర్రె పిల్లగా పంపారు. ఆ పంపిన గొర్రె పిల్లను అబ్రహాము పట్టుకుని దహన బలిపీఠము మీద దానిని పెట్టి ప్రభువుకు బలి అర్పించి తొలి బలి క్రమమును అనగా గొర్రె పిల్ల ద్వారా బలి క్రమాన్ని అబ్రహాము గారు ఏం చేశారంట? ఈ లోకానికి పరిచయం చేశారు. తొలి బలి అయిన గొర్రె పిల్ల అనగా బలియాగమైన గొర్రె పిల్ల దారోది. ఇక ఆఖరిది ఏంటంటే పరిపాలన చేసే గొర్రె పిల్ల. ఆఖరిగా ఏంటండి? పరిపాలన చేసే గొర్రె పిల్ల. పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినప్పుడు భక్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము చూసినప్పుడు ఏదనగా సింహాసన మధ్యమందును గొర్రె పిల్లవాడికి కాపరి అయి జీవ జలముల ఒకల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని ప్రియమిలాగా పరిపాలన చేసే గొర్రె పిల్లకు ఉండే గొప్ప లక్షణము కన్నీటిని తొడవటం. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ప్రభు వారే 300 సంవత్సరాలు అర్థం చేసుకున్నారు, కానీ ఒక్కసారి కూడా మనం దేవుడిని అర్థం చేసుకోవాలా? ఈ మాట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కారణం ఏంటంటే ప్రభు వారు గిత్తమనే తోటలో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిన ఒక శిష్యుడు లేడు. ప్రభు వారు మరణిస్తూ ఉన్నారని చెప్పినప్పటి నుండి నీ మరణ విషయంలో నీవు లోపల పడుతున్నావా ప్రభువాని ప్రభువారు నోరు నిలిచి ఆయన యొక్క వేదన తగ్గించిన ఒక శిష్యుడు లేడు. ఎవరూ లేకపోయినప్పుడు అది ఇంకా వేదన, ఓదార్చేవారు లేకపోతే అది ఇంకా గొప్ప వేదన. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే కన్నీరు కార్చిన గొర్రె పిల్ల యొక్క కన్నీళ్లను మనం ఏం చేయాలా? తొడవలేదు. కానీ ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుందంట? మన కన్నుల ప్రతి బాష్పపు బిందువును తుడిచివేసేది అయి ఉన్నది. దేవుని ప్రియమిలారా, మన దినం అయ్యగారు చెప్పారు, సిలువ వేసిన వారు, సిలువ మోసిన వారు, సిలువను సాగించిన వారు. 3 గుంపులు అక్కడ. వేసిన వారు పిలాతు, మోసిన వారు కురేనీయుడైన సీమోను, కొనసాగించిన వారు ఎవరంట? యూదులు. ఇక్కడ ప్రభు వారికి శిక్ష ఎక్కడ ఉంది చెప్పడమ్మా? ఇక్కడ ప్రభు వారికి శిక్ష ఎక్కడ కనబడుతుందా? సిలువలో పిలాతు గారు వేశారు. ప్రభు భారాన్ని తెలుసుకోవడానికి కురేనీయుడైన సీమోను పిల్లాన్ని పెట్టుకున్నారు సిలువ. దాన్ని ఆ సిలువ శ్రమను శాపం మాకే కావాలని అడిగారు ఎవరంట? యూదులు. ఇందులో ప్రభు వారికి శిక్ష ఏమైనా ఉందా లేదా? బాగా ఆలోచించారు. ప్రభు వారి మీదకి వచ్చింది శిక్ష కాదు, తీర్పు. ప్రభు వారి మీదకి ఏమొచ్చిందండి? తీర్పు వచ్చింది. అనగా తండ్రి నా చేతిని నువ్వు ఎందుకు విడిచిపెట్టావని ప్రభు అడిగారు. అర్థమవుతుందా మీకు? చెయ్యి విడిచిపెట్టడము అనగా తీర్పులోనికి రావటం. తీర్పు పూర్తయిన తర్వాత ప్రభు చేయనందుకు నాగంలోకి వెళ్ళిపోతాం మనం. మరి తీర్పు జరగలేదట. ప్రభు వారు తీర్పు చేయకుండా బంది కాలాన్ని నిలబెట్టి ప్రభు వారు తండ్రి దేవదేవుడు ప్రభుని ఏం చేశారంటే వాళ్ళు విడిచిపెట్టారండి. అందుకే నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ప్రభు అడుగుతున్నారు. అక్కడ ప్రభు వారికి మరి ఒకసారి కన్నీరు కాలింది. ఇక్కడ ప్రభు వాక్యాన్ని బట్టి చూస్తే భక్తుడైనటువంటి పిలాతుని భక్తుడు అని ఎందుకు అంటున్నాను అంటే ఆయన నీతిమంతుడని ఎంచి చూపించినందుకు ఆయన భక్తుడే నిజంగా.
అందుకే మొదట ఆయన రాజ్యమునందు నీతిని వెతకనన్నారు. ప్రభువును నీతిమంతునిగా ఎంచి ఆయన రాజ్యమును వెతకిన పిలాతు ఆ శాపాన్ని అతని మీదకు రాకుండా చేసినప్పుడు ఆయన నీతిని తెలుసుకున్న తన స్వంత ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఆ శాపము మా మీదకు మా తరాల మీదకు రావాలి, సిలువ ప్రభువుకు వేస్తే దాన్ని కొనసాగించింది ఎవరు? యూదులు. అంటే ప్రభువుకు ఆ క్షణమే సిలువ వేశారు. ప్రభు వారు మరణించినంత సేపు అది సిలువ శిక్ష. కానీ ఆ వేసిన సిలువ శాపం ఏదైతే ఉందో తరాలకు కావాలని కోరుకుని ఆ సిలువను ఎవరు కొనసాగించుకున్నారు? యూదులు కొనసాగించుకున్నారు. దేవుని ప్రియమిత్రులారా, మనం చూస్తే ఆ సిలువ శ్రమను బట్టి యెరూషలేము కుమార్తెలతో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ భర్తలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు ఒక ఘోర అపరాధం చేశారు. ఏం చేశారు? శాపాన్ని కోరుకున్నారన్న అర్థమవుతుందని నేను చెప్తుంది. యెరూషలేము కుమారుల ఓదార్పును గురించి ప్రభు చెబుతున్నప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రభు వారితో ఎందుకు మాట్లాడారు? పిలవబెదురుగా కూడా ఆయన నిరపరాధిని రుజువు చేసుకోవడానికి నోరెప్పలా ప్రభు. నువ్వు దోషం చేస్తావంటే నోరెప్పలా, నువ్వు మంచివాడు అంటే నోరెప్పలా, ఏ విషయంలో ప్రభు నడుస్తూ కుమార్తెలతో మాట్లాడిన వైనమో ఏమిటి అంటే, నీ భక్తులైన వారు, నీ బిడ్డలైన వారు, నీ తండ్రులైన వారు, తాతలైన వారు ఏం చేశారు చెప్పండి? దోష శాప భారములు నాకే కావాలి, నా బిడ్డలకే కావాలని వారు కోరుకున్నారు. ఒక దౌత్యమైన క్రియను వారు కోరుకున్నారు. కాబట్టి అందుకు ఏడవండి మీరు. ఆ శాపాలు మీ బిడ్డ మీదకి రాకూడదని ఏడవండి, ఆ శాపాలను బిడ్డలను నశింప చేయకూడదని ఏడవండి. ప్రభువు వారి ముంగిట కన్నీరు కార్చారు. ఆ కన్నీరు కార్చినటువంటి ప్రభు వారి తీర్పు కాలములో గొర్రె పిల్ల సింహాసనం ఎదుట కన్నీళ్లను తుడిచేవారై ఉన్నారు. అప్పుడు ఆ గొర్రె పిల్ల శ్రమ పడుతూ వాదార్చింది. ఈ సింహాసనం మీద ఉన్న గొర్రె పిల్ల శ్రమ లేకుండా నేనేం చేస్తుంది? నీ కన్నీళ్లను యావత్తును సంపూర్ణంగా తుడుస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇదే పరిపాలించిన గొర్రె పిల్ల. దైవజనులు అన్నట్లు పరలోకము చేర్చబడినప్పుడు అక్కడ నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము సౌఖ్యమే, ఎదురు లేదు, బెదురు లేదు, కష్టం లేదు, నష్టం లేదు, పాపాలు లేదు, ఇంకేమయ్యో లేదన్నారు. అయ్యగారు ఎప్పుడో ఒక మాట అంటారంట. ఎవరు తెలుసా? అయ్యా, సాతాను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని అని అంటే ప్రభు అన్నారంట, మీరు సాతాన్ని వదిలేసినప్పుడు అన్నారంట. ఏంటండి ఏమన్నారు అయ్యగారు? అయ్యా మమ్మల్ని సాతాన్ని ఎప్పుడు వదిలేస్తుందని అడిగారంట. అప్పుడు అయ్యగారు ప్రభు సమాధానం చెప్పారు, అయ్యగారికి సాతానుతో శోధన ఉండగా ప్రభుత్వ సహవాసం చేసిన ప్రతిసారి శోధకుడు ఏం చేశాడు? అయ్యగారు పాప పెట్టాడు. అందుకే ఈ శోధకుడు మమ్మల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారంటే ఆ శోధకుడిని మీరు వదిలేసినట్టు. అలాగనే మీకు కన్నీళ్లు ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే ఆ కన్నీళ్లను మీరు సరైన స్థలములో విడిచినప్పుడే ఆ కన్నీళ్ళు ఏమవుతాయి? తుడిచివేయబడతాయి. ఇదే పరిపాలన చేయు గొర్రె పిల్ల ఇచ్చిన తీర్పు. 7 గొర్రె పిల్లలు. ఈ రోజు మనము కూడా గొర్రె పిల్లము. 8వ గొర్రె పిల్ల మనం ఎవరు? సంఘం. ఏమైనా సంఘమే గొర్రె పిల్ల. తీర్పులో మేకలు వేరుగాను గొర్రెలు వేరుగాను. ఇక్కడ 2 తీర్చేప్పుడు నా మీద కష్ట పెట్టుకొని రావడం మేకలు అన్నారు. ఆ గొర్రెలైనటువంటి వారు తీర్పులోకి వచ్చినప్పుడు మేకలను వేరుపరచి, గొర్రెలను వేరుపరచి, గొర్రెలు పోవు ద్వారము నేనే అని ప్రభు వారు పంపిస్తారట. మేకలకు తీర్పు జరుగుతుందట. ఈ గొర్రె పిల్ల అనగా ఓ మంచోడు గుర్తించగలడు, చెడ్డోడు గుర్తించగలడు, దేవుని బిడ్డలను గుర్తించగలడు, శోధకుడు సాతాను బిడ్డలను గుర్తించగలడు. ఏముంది? అందుకే దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ఈ దినము గాడిదను అధిరోహించిన గొర్రె పిల్ల. ప్రభు ఎవరంటండి? గాడిదను అధిరోహించి రాజుగా వచ్చిన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంట? మొదటిగా పునాది వేయబడక మునుపు వచ్చిన ప్రభువు. యెరూషలేము పునాదులలో ఒక గాడిద ప్రవేశించడం ఎప్పుడైనా జరిగిందా? ప్రభు వారు తీసుకుని వచ్చారు. పునాదికి ముందే ఆ యొక్క గాడిద మీద ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. యెరూషలేము మందిరములో ఒక్కడైనా చేపెట్టారని ఎందుకు వస్తున్నారని
స్వాగతము చెప్పు హస్తాలే ఉన్నాయి కానీ అర్థం చెప్పే హస్తాలు లేవు. ఇక రెండవది ఏమిటంట? సూచన అయిన ఆధారమైన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల వస్తూ ఉన్నప్పుడు యూదుల రాజులకు స్తోత్రము చెప్పారు గాని ఒకరైనను పలుకు మార్చలేదు. ఇది ఆధారమైన గొర్రె పిల్ల. మూడవది సూచన అయిన గొర్రె పిల్ల. ఈయనే యూదులకు రాజు. ఈ గొర్రె పిల్ల అయిన క్రీస్తే యూదులకు రాజు అనే సూచనను వారు చూశారు. ఇక నాలుగవది ఏంటి? నాలుగవది ఏంటి చెప్పండమ్మా? మహిమనిచ్చిన గొర్రె. మహిమనిచ్చిన గొర్రె పిల్ల. ప్రభువారు ఈ యొక్క గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకు ప్రభువుకు మధ్యలో ఏముంది? గాడిదకు ప్రభువుకు మధ్యలో ఏముంది చెప్పండి? ఒక వస్త్రం ఉంది కదా. ఆ గొర్రె పిల్లకు అధిరోహణ అంతస్తు నిమిత్తము మనము ఇచ్చిన వస్త్రమే రేపటి సంఘమునకు మహిమ వస్త్రము కాబోతున్నది అన్నారు దైవజనులు. ఇక ఐదో గొర్రె పిల్ల లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్ల. లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రె పిల్లను కింద ఏం మోస్తుంది? గాడిద మోస్తుంది. మనకు గాడిద ఎవరు కాదు, సంఘమే. గాడిద ఎవరమ్మా? సంఘమే. దేవుని ప్రియమిత్రులారా, ఆయన మన పాపాలను మోయాలంటే ప్రభువును మనం మోయాలి. అర్థమవుతుందా అండి? ఈ రోజు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే. పెట్టుబడి పెట్టకుండా సంపాదన రాబడి లాభము రావాలని ఎక్కడ? ప్రభు పరిశుద్ధతను పెట్టుబడిగా పెట్టారు. నువ్వు నీ నీతిని పెట్టుబడిగా పెట్టాలనగా ప్రభువును నువ్వు ధరించుకోవాలి. ఆ గాడిద సంఘము, దాని మీద కప్పబడిన వస్త్రమే మహిమ వస్త్రము. దాని మీద కూర్చుని ప్రభువు ఏమై ఉన్నారు? లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆయన నువ్వు మోసావు, తర్వాత నీ సిలువ భారాన్ని ఆయన మోసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆరోగ్యం ఏమిటమ్మా చెప్పండి? బలి అయిన గొర్రె పిల్ల. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, ఒక గాడిదగా లోపలికి వచ్చింది అనుకోండి, యెరూషలేము మందిరంలోకి చంపేస్తారు. ఏం చేస్తారండి? చంపేస్తారు. ఎందుకనగా గాడిద హేయము. ఆయనగా బలి కావలసిన గొర్రె పిల్లకు ప్రతిగా ఎవరికి బలి అయిపోయారట? ఈ గొర్రె పిల్ల బలి అయిందట. అనగా ఈ గాడిద ప్రభువు అనే గొర్రె పిల్లను మోసింది కనుక ఈ పాప భారం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది చెప్పండి? పాప భారమెల్లా మోసి చాలండి. ఈ గాడిద అనగా సంఘము యొక్క పాప భారం ఎలా మోసి దీనికి ఏం దించేశారు? ప్రభు బరువు దించి వేశారు. ఆయన రక్షకుడయ్యారు. ఆయనకి శిక్ష చేసింది. ఇప్పుడు ఈ గొర్రె పిల్లకు వరల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసింది అనమాట. దర్జాగా యెరూషలేము మందిరంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక ఆఖరిగా చూస్తే తీర్పు చేసిన గొర్రె పిల్ల. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువు ఆ గొర్రె పిల్ల మీద అనగా గాడిద మీద కూర్చుని లోపలికి వెళ్ళినప్పుడు ఈత మట్టలు ఖర్జూరపు మట్టలు పట్టుకుని వారు ఎలా ఆహ్వానము పలికారు. ఈ గొర్రె పిల్ల ప్రెంగ్లి విందులో కూడా తెల్లని దుస్తులను ధరించుకుని ఖర్జూరపు మట్టలతో సైన్యములకు అధిపతి యెహోవాకు యుగ యుగములు స్తోత్రమని ఏం చేస్తారట? మానక నిత్యము ప్రభువును మహిమపరుస్తారంటే ఇక్కడ చేసినదే మనకు అక్కడ ఇవ్వబడుతూ ఉన్నది. ప్రభు అన్నారుగా, నాకు కలిగిందే నీకు ఇస్తానని పేరు అన్నారు. అలాగే ప్రభు కూడా మీవన్నీ నావి, నావన్నీ మీవి. ఇక్కడ ప్రభువుకు మనస్సుని చేశాం. అక్కడ గొర్రె పిల్ల మహిమ సంఘములో వధువు సంఘమైన మనం ఏం చేయబడుతూ ఉన్నాం? స్తుతి చేయబడుతూ ఉన్నాం. చూసారా? ఏదో గొర్రె పిల్లల అంతస్తు ఈ సంఘము పొందుకోబోతోంది కనుక గాడిద మీద రక్తము మీద కూర్చున్న ఆయన మన భారాన్ని సమస్త దోషములు తొలగించి రేపటి దినమున యూదుల రాజుగా కూర్చున్నాడు కనుక ఆ రాజును హృదయములో ఆహ్వానించి మీ హృదయములోనికి ఆహ్వానించి ఆయనతో నడచే భాగ్యము తండ్రి మమ్మలుగా దయచేయును గాక. అనేక వందనములు స్తోత్రములు స్తుతులయ్యా. నీ నడవడికలోని నడిపింపులో పోషింపబడిన మేము నీ ఆత్మతో చేర్చబడుటకు నీ గొర్రె పిల్ల మహిమానంద మహోత్సవంలో నిలబడుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీరే నాయకుడై, మీరే సాధకుడై, మీరే అన్ని విషయములందు మాకు బలమే నడిపించి మీరు మహిమ పొందుమని మహిమ స్వరూపుడును పరిపాలన చెయ్య గొర్రె పిల్ల తీర్పులో మేము నీ హృదయపు కౌగిలిలో చేర్చబడగలిగి భాగ్యమించు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువు దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ పొందును గాక.